చెల్లి స్కూల్ దగ్గర నుంచి వెళ్ళిపోయిందంటావా? వెళ్ళిపోయిందయ్యా. జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఏదో సరదాగా వెళ్తా అంటే బయటికి పంపించారు. ఊర్లో కుర్రవేదోళ్ళు ఏమన్నా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మళ్ళీ ఇబ్బంది. అమ్మాయి గారు జాగ్రత్తగానే ఉంటారు బాబు, మీరేం కంగారు పడకండి. జమీందారు వంశంలో పుట్టిన పిల్ల మీ గౌరవ మర్యాదలు పోయే పని ఎందుకు చేస్తుంది చెప్పండి. ఆ తాడి చెట్టుకు తెలుసా దాన్ని పెంచిన వాడి కులం ఏమిటో? అది నువ్వు పెంచినా నేను పెంచినా ఒకేలా పెరుగుతుంది. దానికి కులం ఎలా తెలీదో ఆడపిల్ల మనసు కూడా అంతే తెలీదు. వంచడానికి వీలుగా వంగిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఏ ఇంట్లో పుట్టిన ఆడపిల్ల ఆడపిల్లే. దానిలో ఎటువంటి తేడా ఉండదు. అర్థమైందా? దానికి ఏదో జరుగుతుందని కాదు, దానివల్ల ఎవరికి ఏం కాకూడదని. అలాగే అయ్యా, చూస్తా. సరే, ఇప్పుడు నేను లేచి నడుచుకుంటూ వెళ్తాను. నువ్వు నా వెనకాల గొడుగు పట్టుకునిరా. అదేంటయ్యా, మీరు గొడుగు కింద లేనప్పుడు గొడుగు పట్టడం దేనికయ్యా? ఇప్పుడు గొడుగు నాకు పట్టామనుకో, ఊరంతా వీడికి కూడా పొగరు వచ్చేసింది అనుకుంటారు. అదే నా వెనక పట్టామనుకో, బాబున్నది ఎక్కడ, వీడి గొడుగు పట్టింది ఎక్కడ అని నిన్ను తిట్టుకుంటారు. నన్ను తిడితే రాజుగారి పరుగు పోతుంది. నిన్ను ఎవరైనా అనుకున్నా జీతం ఇచ్చేది నేను కాబట్టి నీకేం పోతుంది చెప్పు. అర్థమైందా? అయింది బాబు. వెళ్దామా?